అయితే వాడి వల్ల కాదు రాజ్యం చేయటం. వాడి దగ్గర సలహాదారులు సరైన వాళ్ళు ఉండరు. శాప ఫలంగా దావీదు పాపం సింహాస భ్రష్టత్వాన్ని పొందాడు, కొడుకు దాన్ని ఎక్కాడు. అయితే దావీదుతో కూడా ఉన్నవాళ్ళు అబ్షాలోముని దెబ్బతీసి యుద్ధం చేసి మళ్ళా సింహాసనం దావీదుకి ఇప్పించాలి అంటే, కొడుకుని తొలగించి తండ్రికి మళ్ళా సింహాసనం ఇప్పించాలని దావీదుతో ఉన్నవాళ్ళు ఆరాటపడి ఒకరోజు స్కెచ్ గీస్తారు. యుద్ధం చేయటానికి వెళ్తారు. బయలుదేరి యుద్ధం చేయటానికి వెళ్తుంటే దావీదు అంటాడు, యుద్ధానికి వెళ్తున్నారు కదయ్యా, వాడు మంచి పని చేశాడో చెడ్డ పని చేశాడో తలంచొద్దు, నా నిమిత్తము నా కుమారుడైన అబ్షాలోమును కొంచెం కనిపెట్టండి అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? వాడు నన్ను చంపటానికి తరిమాడు, నేను చిక్కితే వాడు నన్ను చంపుతాడు, చంపటానికే నన్ను వెంటాడాడు, కానీ దేవుని కృపతో నేను తప్పించుకున్నాను. అయినప్పటికీ వాడు నా కన్నబిడ్డ కనుక, వాడు నన్ను చంపటానికి ప్రయత్నించినటువంటి కన్నబిడ్డ అయినా ఇప్పుడు మీ చేతికి ఒకవేళ వాడు చిక్కి వాడు మీరు చంపే పరిస్థితి వస్తే నన్ను గుర్తు చేసుకొని నా నిమిత్తం వాడిని వదిలేయండి అంట. తండ్రి దుర్మార్గమునకు ఒడిగట్టినటువంటి కుమారుణ్ణి బ్రతకనిమ్మన్నాడు. తండ్రి ప్రాణాన్ని నిలువున తీయటానికి ఇష్టపడ్డ కుమారుణ్ణి నా ప్రాణాన్ని కోరాడు కనుక వాడు కొడుకేంది నేను తండ్రినేంది వేసి పడేసేయండి అల్లా. పితృవాత్సల్యం. ఒకడేమో తన కోసం కాదు తన పిల్లల కోసం రోజు బలు అర్పిస్తే, ఒకడేమో నా నిమిత్తము అబ్షాలోమును బ్రతకనీయండి అన్నాడు. ఇట్లా మన బైబిల్లో చూసుకుంటే కొంతమంది తండ్రులు వాళ్ళ పిల్లల క్షేమం కోసం వాళ్ళు ఎలాంటి పనులు చేశారో గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏమంటే, మనుషులకే తన బిడ్డల విషయంలో వాళ్ళు సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, వాళ్ళకు ప్రాణ ప్రమాదం కలగకూడదు, వాళ్ళ అన్ని విషయాల్లో నెమ్మదిగా ఉండాలని మనుషులకే మనుషుల మీద అలా ఉంటే, ఈ తండ్రుల్ని ఆ పిల్లల్ని మొత్తాన్ని కన్న తండ్రి పైన ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆయనకి ఎంత తీపి ఉంటుందండి మన మీద, ఒక్కరు ఆలోచించండి. మనం దరిద్రగొట్టు జీవితాల్లో ఉండటానికి ఇష్టపడతాడా? శాపగ్రస్తమైన బ్రతుకులు బ్రతకడానికి ఇష్టపడతాడా? శపితమైన జీవిత అనుభవాల్లో ఉండటానికి ఇష్టపడతాడా? కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతికేటువంటి బ్రతుకుల్లో మనం ఉండటానికి ఇష్టపడతాడు. నువ్వు ఇష్టపడతావా నీ బిడ్డలు అట్టుంటానికి? ఏమమ్మా నువ్వు ఇష్టపడతావా? ఏమయ్యా నువ్వు ఇష్టపడతావా నీ పిల్లలు అడుక్కునే స్థితిలో ఉంటాను నువ్వు ఇష్టపడతావా? నీ పిల్లలు రోగగ్రస్తులై దరిద్రగొట్టు స్థితిలో ఉండటానికి నువ్వు ఇష్టపడతావా? నీ పిల్లలు అప్పుల పాలై నానా బాధల్లో పడి అల్లకల్లోలమైపోవడం నువ్వు ఇష్టపడతావా? అవసరమైతే నీ తల తాకట్టు పెట్టినా సరే వాళ్ళని బంధకాల్లోంచి విడిపించి, అవసరమైతే నువ్వు బలి అయినా సరే వాళ్ళకు బ్రతుకునివ్వడానికి ఆరాటపడతావు. తండ్రివి నువ్వు, తల్లివి నువ్వు. నేనేమైపోయినా పర్వాలేదు, నా బిడ్డలు బాగుండాలి. పితృవాత్సల్యం, మాతృవాత్సల్యం, అమ్మ నాన్నల యొక్క ఆశ ఆకాంక్ష అది. మనుషులకి అట్లుంటే నువ్వే నీ బిడ్డల్ని ఏ కోశాన్ని కూడా తక్కువ లేకుండా అన్ని విషయాల్లో వాళ్ళని భద్రంగా కాపాడడానికి ఆరాటపడతావే. మన మనుషులకే ఇంత మమత ఉంటే ఆయన అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే ప్రభు. మనకేమో ప్రేమ ఉంటుంది, బైబిల్ చెప్తుంది ప్రేమ అంటేనే ఆయన. దేవుడు ప్రేమస్వరూపే ఉన్నాడని ఉంది. ప్రేమనే స్వరూపముగా ధరించుకొని ఉన్న ప్రేమ మూర్తి ఆయన. మరి ఆయనకి ఎంత ఉంటుందండి మన మీద? ఈ మాట బాగానే ఉంది. మరి అంత ప్రేమ అయినప్పుడు మరి ఏంది మన బతుకులు? దీనికి కారణం ఆయన కాదు, 100కు 100% మనమే. అర్థమైందా? ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సకల పరిస్థితులకు కారణం ఆయన కాదు, మనమే. ఏ ప్రేమను బట్టి మనల్ని నిర్మించాడో ఆ ప్రేమను బట్టి మనకు స్వేచ్ఛనిచ్చాడు.
ఆయన అదుపాజ్ఞల్లో నడుచుకొని, ఆయన యందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా ఆయనకు లోబడి నడుచుకుని ఆశీర్వాదకరమైన జీవితం అనుభవించడం నీ చేతుల్లోనే పెట్టాడు. ఆయన మాటలను తిరస్కరించి ఇష్టం వచ్చినట్టుగా ఊరేగి ఇష్టం వచ్చిన జీవిత అనుభవాల్లోకి వెళ్ళి ఆయనకు వేరైన జీవితం, దరిద్రతతో నిండిపోయిన జీవితం జీవించడానికి కూడా స్వేచ్ఛ నీకే ఇచ్చాడు. ఎక్కడ నిన్ను బలవంత పెట్టాలా, ఎక్కడ నిన్ను ఇబ్బంది పెట్టాలా, నీ ఇష్టం అన్నాడు. నీకు ఆలోచన ఉంది, నీకు ఐడియాలజీ ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, స్వయం నిర్ణయ అధికారం ఇచ్చాను, శక్తినిచ్చాను. స్వయం నిర్ణయాధికారం అంటే నువ్వు ఏది అనుకుంటా చేయటానికి నీకు అధికారం ఇవ్వబడింది. నువ్వు అనుకున్న దాన్ని చేసుకోవడానికి నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఎక్కడ దేవుడు నిన్ను అడ్డగించడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, రావచ్చు, లేదా ఇంటికాడ పెరుగని బొబ్బవచ్చు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, కొంతమంది కూర్చున్నట్టు పోయి పనికిమాలిన కార్యక్రమాల్లో కూర్చోవచ్చు. నువ్వు పోయి నిన్నేమన్నా ఎవరన్నా కొట్టారా, ఎవరన్నా బెదిరించారా, కనీసం నేనేమన్నా నీకేమన్నా ఫోన్ చేశానా, కనీసం ఏమన్నా బెదిరించానా? ఈరోజు మర్యాదగా చర్చికి రాకపోతే మీ ఇంటికి వచ్చి కొడతా అని నేనేమన్నా చెప్పానా? నేను చెప్పలా, కానీ వచ్చారు. నీ హృదయంలో దేవుని కొరకైనా ఒక ఆశ కలిగింది. ఈరోజు నేను నా దేవుని సన్నిధిలో గడపాలి, నా తండ్రితో గడపాలి, నా ప్రభువుతో, రానున్న సంవత్సరాన్ని నా ప్రభువుతో నేను ప్రారంభించాలి, నా తండ్రితో ప్రారంభించాలి, నా యేసుతో ప్రారంభించాలి. తర్వాత ఏ పరిస్థితులన్నా కానీ నా ఆరంభం ఆయన అనే ఒక మంచి సద్బుద్ధితో, మంచి ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి రమ్మని నిన్ను బతిమలాడింది లేదు, బెదిరించింది లేదు, ఇంకో చోటికి పోతానంటే నిన్ను ఆపేది లేదు. పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఇది ఎలాగో మానవుడు తన జీవితాన్ని తను ఎలా అంటే అలా నడిపించుకోవటానికి ఎవ్వరికి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రేమ నియంత కాదు, ప్రేమ స్వరూపి. నిజమైన ప్రేమ స్వేచ్ఛనిస్తుంది, పనికిమాలిన ప్రేమ బలవంత పెడుతుంది. ఎవరో మొన్న ఒక వెధవాయ అంటున్నాడు, బలవంతంగా మీరు మారుస్తున్నారు. ఎవడు చెప్పాడు బలవంతంగా? ఎవడు మారుస్తున్నాడు? బలవంతంగా రుద్దటానికి ట్రై చేస్తున్నారు. ఎవడు రుద్దుతున్నాడు బలవంతంగా? దేవుని ప్రేమ ప్రకటించుకుంటా పోతే ఆ ప్రేమ రుచి తగిలిన వాడు పనికిమాలిన లోకాన్ని బలవంతంగా వదిలించుకొని ఆయన పాదాల దగ్గరికి బలంగా పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎవరు రుద్దుతున్నారు బలవంతంగా? నేను కూడా అట్లా మారిన వాడినే, నన్ను ఎవరు బలవంత పెట్టలా. ఎన్ని చట్టాలు చేసుకున్నా, రాజ్యాంగాలే తిరగ రాసుకున్నా, ఎన్ని రకాల సెక్షన్స్ తెచ్చినా, ఎన్ని రకాల జీవోలు తెచ్చినా యేసు సువార్తను ఎవ్వడు ఆపలేడు. దేవుని రాజ్య నిర్మాణాన్ని ఎవ్వడు ఆపలేడు. తమిళనాడులో ఆపలేడు, కర్ణాటకలో ఆపలేడు, ఆంధ్రాలో ఆపలేడు, ఎక్కడ ఆపలేడు. ఆపాలనుకున్న వాళ్ళంతా నామరూపాలు లేకుండా నాశనం అయిపోయారు, లేరు. వాల్తేరు అనే వాడి గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? వాల్కేరు కాదు, వాల్తేరు. ఈ వాల్తేరు అనేవాడు బైబిల్ అనేది భూమి మీద లేకుండా చేస్తానన్నాడు, శపథం చేశాడు. శపథం చేసిన కొన్నాళ్ళకి ఆడు భూమి మీద లేకుండా పోయాడు. ఆడి ఇల్లును తీసుకొని బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టించాడు దేవుడు. ఎవడైతే బైబిల్ని భూమి మీద లేకుండా చేస్తాను అన్నాడో వాని ఇల్లే బైబిల్ అచ్చు యంత్ర సామాగ్రిని పెట్టి అందులో అచ్చు వేసేటువంటి యంత్రశాల అయింది. సింహాసనాలు, ప్రభుత్వాలు అడ్రస్ లేకుండా పోయినాయి. ఎవరినాయన ఆయన ముందు నిలబడేది? స్వేచ్ఛనిచ్చాడు, బలవంత పెట్టడు, నీ ఇష్టం అంటాడు.
అలా ఇవ్వబడిన స్వేచ్ఛను మనం ఉపయోగించుకొని దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తాన్ని గుర్తెరగకుండా, దేవుని సంకల్పాలు గుర్తుపట్టకుండా ఇవ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని పనికిమాలిన పనులు చేసుకొని కోతి వేషాలు వేసి దరిద్రగుట్టు స్థితికి మనం దిగజారాం. మన పితరులు దిగజారారు. మన పిల్లల్ని కూడా చూస్తే వాళ్ళు కూడా అదే మెట్టుకు వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎవరి ద్వారా జరిగింది ఇది? ఏ తండ్రి అయినా తన బిడ్డ క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఏ తండ్రి అయినా మా వాడు అగసాట్లు పడాలని కోరుకుంటాడా? అరే మనుషులే కోరుకున్నప్పుడు ఆయన ఎట్ట కోరుకుంటాడండి? మరి ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి అంటే దానికి కారణాలు మన దగ్గర ఉన్నాయి. దేవుని మాటకు విధేయత చూపినంత వరకు ఆశీర్వాదకరమైన తోటలో, ఆనందకరమైన జీవితంలో ఉన్నారు మొదటి మానవులు. దేవుని మాటకు విధేయత చూపినంత వరకు వాళ్ళ జీవితం భూతల స్వర్గమైంది. ఎప్పుడైతే దేవుని మాటను పెడచెవిన పెట్టి దేవ విరోధి మాట వినడానికి చెవి నొగ్గారో అప్పుడు ఆశీర్వాదకరమైన ప్రదేశం నుండి నెట్టివేయబడి శాపంలోకి ప్రవేశించారు. సమాధానం సింపుల్. ఏ మాటకు విధేయత చూపకుండా, హలో స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ కట్టగట్టుకొని, రైట్, కట్టగట్టుకొని అంటే తిట్టనుకోవాకండి, ఏకమై రైట్, అందరూ కలిసి ఐక్యమై ఒక్కసారి మళ్ళీ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏ మాట వెనక త్రోసివేసి శాపం అనే ఒక్కదానిలోనే దరిద్రత, నింద, అవమానం, రోగం, లేమి సమస్తం ఉన్నాయి. ఏ మాటకు అవిధేయత చూపి నిర్లక్ష్యపరిచి శాపాన్ని తెచ్చుకున్నామో దాని అంతటి నుంచి విడుదల పొందాలంటే చిట్కా సింపుల్, ఏం లేదు. ఆయన మాటకు మళ్ళా మన విధేయత చూపటమే. ఏ మాట వెనక దరిద్రం తెచ్చుకున్నామో ఆ దరిద్రం నుంచి విడుదల పొందాలంటే ఇప్పుడు మళ్ళీ ఆయన మాటకు మనల్ని మనం లోబర్చుకోవడానికి సాధన మొదలు పెట్టాలి. అప్పుడు మారిద్ది జీవితం, అప్పుడు మారిద్ది బ్రతుకు. ఈ పని చేయకుండా నువ్వు ఎగురుకుంటా గంతులేసుకుంటా క్రొత్త సంవత్సరంలో ప్రవేశించినా బుస్సే, పొరలాడుకుంటా దొర్లాడుకుంటా నువ్వు ప్రవేశించినా బుస్సే. తప్పతాగి చిందులేస్తా క్రొత్త సంవత్సరం వచ్చేరా అని నువ్వు గంతులేసుకుంటా పోయినా ఒట్టిదే. నువ్వు కేకులు కట్ చేసి మొఖాల నిండా పూసుకున్నా, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకున్నా ఏ ఉండదు. రహస్యం అంతా ఒక్కటే ఉంది. నా ఆజ్ఞ నీవు గైకొనిన ఎడల, నా మాటకు నీవు చెవియొగ్గిన ఎడల, ఇకనైనా నాకు విధేయత చూపిన ఎడల సుఖముతో సంతోషముతో గడిచిపోయే సంవత్సరములు నేను నీకు ఇస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ.